బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకుట్టాయి. నిన్న రాత్రి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 15.95 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా సాలిగౌరారంలో 14.33 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 14 సెంటీమీటర్లు, భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 13.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో 12.88 సెంటీమీటర్లు, హైదరాబాద్లో 12.48, ఉప్పల్లో 11.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. నిన్న నైట్ నుంచి కూడా చూసుకున్నట్టయితే వర్షం అయితే హైదరాబాద్ మొత్తాన్ని కమ్మేసిందని చెప్పుకోవాలి. ఇంకా పలు ప్రాంతాల్లో నీట మునిగి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ రోజు పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? అకాల వర్షం కారణంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను బేగంపేట్ పైగా కాలనీలో ఉన్నాను. గత 15 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా పైగా కాలనీలోని ఇప్పుడున్నటువంటి నేనున్నటువంటి ఇల్లు పూర్తిగా నీటమయమైపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మెల్లమెల్లగా కోలుకుంటున్నటువంటి ఈ ఇంటి యజమానులు రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా మరొకసారి తీవ్ర ఇబ్బందికి పాలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను చూస్తున్నాను. అంటే సాధారణంగా మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరు రాకుండా ఉండేందుకు బయట మొత్తం కూడా కొంత సేఫ్టీ కోసము ప్రహరీ కూడా కట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ వాల్ గత 15 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికి భయపడి నీరు ఇంట్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ వాల్ని కట్టుకున్నారు. ఇదంతా ఫ్రంట్ సైడ్ గుమ్మం దగ్గర ఉన్నటువంటి, అయినా కూడా రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా ఈ గోడ మునిగిపోయి లోపలికి వచ్చినటువంటి నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 3 feet వరకు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా మార్క్, నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. లోపల అంటే ఏదైతే బయట నుంచి లోపలికి వాటర్ వచ్చేసింది. నేను ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనం విజువల్స్లో చూడొచ్చు, ఆ నీట మునిగిన తర్వాత మొత్తం నానిపోయి అంతా కూడా బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డోర్ కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా నీట మునిగినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. యాజ్ టీజ్గా 15 రోజుల క్రితం ఇదే జరిగింది. ప్రస్తుతం మళ్ళీ కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి గోడను కూడా మనం పరిశీలిస్తే మొత్తం కూడా మునిగిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. వాళ్ళు మోటార్ల సహాయంతో మొత్తం నీటిని కూడా బయటికి పంపిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి రిటైల్ వాల్ అనేది ఆల్రెడీ స్టే ఉంది. అటు కంటోన్మెంట్ బోర్డు అదేవిధంగా అధికారులు కలిసి కూలగొట్టారు. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. రానున్నది వర్షాకాలం అని తెలిసి కూడా వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఇదంతా కూడా నీట మునిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే వాళ్ళ ఇంట్లో ఎలాంటి మొత్తం నీళ్లే కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ. వాన వరద మిగిలిన బురద, ఇది నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి హైదరాబాద్లో పరిస్థితి. నగరంలోని 6 ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బేగంపేట పైగా కాలనీ మరోసారి నీట మునిగింది. ఉప్పలగూడలో ఇల్లు నేలకూలింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నిలిచిన వరద నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ వర్షం కారణంగా పుప్పాలగూడ శివాలయం టెంపుల్కి ఆనుకొని ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కూడా ఒక ఇంటి మీద పడడంతో ఇల్లు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. ప్రస్తుతం నేను పుప్పాలగూడ శివాలయం టెంపుల్కి సంబంధించిన రిటైనింగ్ వాల్ కూలడంతో ఏదైతే ధ్వంసమైందో ఇల్లు, ఆ ఇంటికి దగ్గరే ఉన్నాము. ప్రస్తుతం మీరు చూడవచ్చు విజువల్స్లలో ఎక్కడ కూడా ఆ ఇల్లు కనిపించని పరిస్థితి. దాదాపు మొత్తం ఇక్కడ 3 నుంచి 4 రూములు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం అనేది జరగలేదు. అందరూ కూడా సేఫ్గానే ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఆస్తి నష్టం అయితే జరిగింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పాలి. ముఖ్యంగా
ఈ ఇంటికి సంబంధించి సత్తమ్మ అనే వృద్ధ మహిళ అయితే ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆ మహిళతో పాటు ఆయన కొడుకులు ముగ్గురు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక కొడుకు చనిపోగా లక్ష్మణ్, అదేవిధంగా ఆయనకు సంబంధించిన బ్రదర్, వీళ్ళందరూ కూడా ఇదే ఇంటికి సంబంధించి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అదే సమయంలో పిల్లలు పెద్దన్న చనిపోయిన వ్యక్తికి సంబంధించి పిల్లలు ట్యూషన్కి వెళ్ళి తిరిగి వర్షం పడుతుంది కాబట్టి పక్కనే ఉన్న ఇంట్లో ఉంటున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఎవరైతే సత్తమ్మ ఉన్నారో ఈ సత్తమ్మ ఇదే ఇంట్లో ప్రజెంట్ నేను మీకు విజువల్స్లో చూపిస్తున్నాను కదా, ఇదే ఇంట్లో సత్తమ్మ నివాసం ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. దీని పక్కన ఇంట్లో మాత్రం వాళ్ళ కొడుకులు వాళ్ళు కోడళ్ళంతా కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఇదే ఇంట్లో వెంటనే వాళ్ళు ఎప్పుడైతే పడిందో ఆ వాల్ పడిన వెంటనే ఈ ఇంటికి కొంచెం డ్యామేజ్ అయితే అయింది, కానీ సత్తమ్మకు మాత్రం ఎలాంటి ప్రాణాపాయానికి సంబంధించి కావచ్చు ఎలాంటి ఇష్యూస్ అయితే జరగలేదని చెప్పాలి, ఎలాంటి గాయాలు అయితే జరగలేదు. అయితే వెంటనే ఆమెని బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ మొత్తం కూడా మీరు కంప్లీట్గా శివాలయం టెంపుల్ చూడొచ్చు. ఆ టెంపుల్కి మొత్తం రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ మొత్తం కూడా నిన్న పడిన వర్షం కారణంగా మొత్తం జాయింట్ తోటి ఆ రిటైనింగ్ వాల్ కట్టడం తోటి ఆ జాయింట్ నుంచి కంప్లీట్గా ఎక్కడ వరకు అయితే మనకి ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ వరకు కూడా ఈ రిటైనింగ్ వాల్ కూలిపోయిన పరిస్థితి. పక్కనే ఉన్న అంటే ఈ రిటైనింగ్ వాల్ కూలిన సమయంలో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఇల్లు కూడా మొత్తం అంటే ఆ బిల్డింగ్ కూడా మొత్తం సైడ్లు మొత్తం కూడా ధ్వంసమైంది. పైన నుంచి కింద వరకు కూడా ఆ రిటైనింగ్ వాల్ ఎంతవరకు అయితే అడుగులు కలిగి ఉందో ఆ అడుగులకు సంబంధించి ఆ ఏరియా నుంచి మొత్తం కూడా ఆ ధ్వంసమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ ఇల్లు అంటే మొత్తం బెడ్రూమ్తో కలిసి ఉన్న ఈ ఇల్లు మొత్తం కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. అసలు ఇల్లు ఉందా అనే ఆలోచన కూడా ఇక్కడ చూస్తుంటే మనకి విజువల్స్లో చూస్తుంటే తెలుస్తుంది. మొత్తం కూడా ఈ ఇంటికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ నిన్న ఈ వర్షం కారణంగా ఈ రిటైనింగ్ వాళ్ళు కూడడంతో మొత్తం కూడా కట్టుబట్టలతోని వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో పాటు సత్తమ్మ కొడుకు లక్ష్మణ్ అన్న ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ ఎప్పుడు ఇది కూలడం జరిగింది, ఏ టైంలో జరిగింది ఈ సిచ్యువేషన్? రాత్రి 8-10 నిమిషాలకి ఇట్లా నాకు ఫోన్ వచ్చింది సార్. నేను అల్కాపూర్లో ఉంటాను, అక్కడ వర్షం వచ్చిందని చెప్పి ఆగాను అనమాట. అప్పుడే మా పిల్లలు ట్యూషన్కి పోయారు. మళ్ళీ మా అమ్మ హ్యాండిక్యాప్ టైప్ ఉంటుంది కాబట్టి ఆమె కూడా ఏం కాలేదు. ఇక్కడ 4 రూమ్లు ఉంటాయి, బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చాను, ఇక్కడ 2 రూమ్లు ఉంటాయి. ఇదంతా లెవెల్ అయిపోయింది. ఇక టెంట్ హౌస్ సంబంధించింది మొన్ననే కూడా విఐపి కుర్చీలు అవి ఇవి అని తీసుకొచ్చి మొన్ననే పెట్టడం జరిగింది. రీసెంట్లీ నాకు మ్యారేజ్ అవ్వడం వల్ల మా భార్య కూడా అత్తగారింటికి వెళ్ళింది, అట్లనే పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు. మా అమ్మ ఇంటినే ఉంటే ఇట్లా శబ్దం రాగానే మా పక్కన ఉన్నటువంటి అందరూ వచ్చి మా అమ్మని హెల్ప్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది అనమాట. అదే 3 పిల్లలు ఉంటారు మా అన్నకు, మొన్న ఇటీవల చనిపోవడం జరిగింది 2 years బ్యాక్. వాళ్ళు కూడా ట్యూషన్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ పుప్పాలగూడ విలేజ్లో ఉంటాం మేము. ఓకే, ఈ ఘటన జరిగిన వెంటనే దీనికి సంబంధించి అంటే రిటైనింగ్ వాళ్ళు చూస్తుంటే మనకు జాయింట్ తోటి కట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే జరిగిన వెంటనే అధికారులు వచ్చారా, వచ్చి ఎలాంటి సహాయక చర్యలు చేశారు? వచ్చారు, మన కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. అలాగే మన చైర్మన్ గారు, ఆలయ ట్రస్ట్ చైర్మన్, దాంతోపాటు మొన్నటి వరకు చైర్మన్గా చేసిన కస్తూరి నరేందర్ గారు వచ్చి రేపు ఏదో సహాయక చర్యలు చేస్తాం మేము, మా ప్రభుత్వ పరంగా కానీ ఇంకా ఇండివిజువల్గా మనం మీకు సహాయక చర్యలు కానీ ఇంకోటి ఉండడానికి ఆల్టర్నేట్గా మనం వేరే దగ్గర అరేంజ్మెంట్ చేయడానికి మేము పై అధికారులతో మాట్లాడాలంటే మా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కూడా ఎంఆర్ఓ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ సుర్జిత్ రెడ్డి అని ఆర్ఏ గారిని ఆ టీంని పంపించడం జరిగింది విఆర్ఏలకు. అట్లా నైట్ వచ్చి వాళ్ళు మాకు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ నుండి. మొత్తం ఎంతమంది ఇక్కడ నివాసం ఉంటున్నారు, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మొత్తం మా అమ్మ మా వదిన, 3 పిల్లలు, మేమిద్దరం అన్నదమ్ములము, మా భార్య ఉంటుంది సార్. మొత్తం 8 మంది ఉంటారు. ఓకే, అయితే ఈ సమయంలో అంటే నిన్న జరిగిన ఘటన సమయంలో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఆ సిచ్యువేషన్ వేరే ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ నైట్ 8 గంటలకు జరిగింది కాబట్టి నేను వర్షం వస్తుంటే ట్యూషన్కి వెళ్ళి అక్కడనే ఉన్నారు పిల్లలు. ఇక మరో అనుకోని పరిస్థితులు నైట్లో ఉంటే గిట్ట ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుండే కాబట్టి అది మన అదృష్టమో దురదృష్టమో అనుకోవాలి సార్. అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే బాగానే జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి పిల్లల సర్టిఫికేట్లు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన మొత్తం బంగారు ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందులోనే ఉండిపోయాయని చెప్పేసి, సో కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సీనుతో అనిల్, బిగ్ టీవీ, పుప్పలగూడ నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, సాయంత్రం వర్షం పడుతుందని తెలిపారు. క్యూములో నింబర్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.